నమ్మకస్తుడు అని వాక్యం ఉంది కదా. మరి దేవుని భక్తుల మీద మనం కూడా దేవుని ఎడల ఎలా ఉండాలి? నమ్మకముతోనూ ఉండాలి. ఈ నమ్మకం పోకూడదు. నీలో ఉన్న ప్రాణమైన పోయిన అంగీకరించు. నీ ప్రాణం పోతాదన్నా సరే అంగీకరించు. నీ ఆస్తి పోతుందన్నా ఇష్టపడు. నీకు వచ్చే రాబడి పోతుందన్నా ఇష్టపడు. నీకు వచ్చే 4 రూపాయలు పోతున్నాయన్నా ఇష్టపడు, తప్పులేదు. కానీ నీలో ఉన్న నమ్మకం ఉంది చూసావా, అది సస్యమేర పోవడానికి వీలు లేదు. ఎందుకంటే భక్తులైన వారి జీవితాల్లో అలాగే వారి నమ్మకాన్ని కాపాడుకున్నారు. ఆ నమ్మకం ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? మోషే అంటున్నాడు, దేవుని ఇల్లు నమ్మకస్తుడిగా ఉండడానికి గల కారణం ఇటమైలో ఉండడానికి గల కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు మోషే, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి అన్నది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏంటండి? ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి అని ఉంది. అంటే దేవుని నమ్మకత్వాన్ని కాపాడుకోవడం వరకు ఏది వదిలేసుకున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఉండే పౌరసత్వాన్ని వదిలేసుకున్నాడు, రాజభోగాన్ని వదిలేసుకున్నాడు, రాజ్యకాంక్ష వదిలేసుకున్నాడు, పెత్తనాన్ని వదిలేసుకున్నాడు, లగ్జరీని వదిలేసుకున్నాడు, భోగాలని వదిలేసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. దేనికోసం? దేవునికి నమ్మకస్తుడుగా ఉండడం కొరకు. ఈరోజు అంటున్నాను, నువ్వు దేవుని నమ్మకంగా ఉంటున్నావా? సుఖాలు పోతున్నా పర్వాలేదు, సౌఖ్యాలు పోతున్నా పర్వాలేదు, వచ్చే రాబడి పోతున్నా పర్వాలేదు, ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నమ్మిన దేవుని ఎలా ఉండాలి తెలుసా? నమ్మకముగా. ఏది ఉంటున్నారా? నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే ఎప్పటికీ మనం సరైన ఆశీర్వాదాలు పొందకపోవచ్చు. నమ్మకత్వం చాలా శ్రేష్టమైనది. మరి బైబిల్లో ఎంతోమంది నమ్మకం కలిగిన వారు ఉన్నారు, దీవించబడ్డారు. నమ్మకం పోగొట్టుకున్న వారు ఉన్నారు, నాశనం అయిపోయారు. దేవుని కోసమే జీవిస్తానని నమ్మకంగా వచ్చి ఎవరు? యూదా ఇస్కరియోతు దేవుని నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రభువా మీకోసం నేను బ్రతుకుతామని చెప్పినారు ఆ శిష్యులలో ఒకడు. అక్కడికి చివరికి నమ్మకంగా పోగొట్టుకోవడమే కాదు, యేసు ప్రభునే మొత్తానికి అమ్మేసుకున్నాడు. ఎంతకి? 1,00,000 రూపాయలు కదా, 30,000 రూపాయలకి అమ్మేసుకున్నాడు. ఆ 30 ఆడికి ఎక్కువ అనిపించింది, కానీ యేసు ప్రభు అది ఎక్కువ అనిపించరా? ఏమన్నాడు? 30,000 సంపాదించుకోలేడా బతుకులో? చెప్పండి అమ్మా. 30 నాణాలు వాడు సంపాదించలేడా? సంపాదించుకోవచ్చు, సంపాదిస్తాడు కూడా. కానీ ఆ సంపాదనే ఎక్కువ అనుకుని యేసుబాబునే అమ్మేసుకున్నాడు. ఆడంతా ఆడి నమ్మకస్తుడా? ఈరోజు నేను అంటున్నాను, బైబిల్ బోధిస్తుంది అల్పకాల పాప భోగము అనుభవించుట. దేవుని స్తోత్రం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా, నువ్వు నమ్మకత్వం వదిలేస్తున్నావంటే దేనికో తెలుసా? అల్పకాల పాప భోగాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే దేవుని నమ్మకత్వం వదిలేసుకుంటున్నాం. బైబిల్లో చాలా మంది నమ్మకస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. భక్తులైన వారు ఉన్నారు, రాజులైన వారు ఉన్నారు, విశ్వాసులైన వారు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలైన వారు కూడా. మన మనసు ఎలా ఉంటుందో మీకే తెలియాలి. నా మనసు ఎలా ఉందో నాకు తెలుసు, మీ మనసు ఎలా ఉందో అది మీకు మాత్రమే తెలుసు. ఆ మనసులో ఏముండకూడదు? యథార్థంగా ఉందా? ద్వేషం ఉందా? యథార్థంగా ఉన్నామా? చిట్టుకుంటున్నామా? యథార్థంగా ఉందా? గుణుకుంటున్నామా? యథార్థంగా ఉందా? నొచ్చుకుంటున్నామా? యథార్థంగా ఉందా? ఎలా ఉంది?
మనకి మనం ప్రశ్నించుకోవాలి. దేవుని భక్తులైన వారు ఎప్పుడూ కూడా దేవుని నమ్ముకున్న వారు యథార్థమైన మనస్సు, ఆ మనస్సు యథార్థంగా ఉండాలి. ఎప్పుడు యథార్థాన్ని మన మనస్సు కలిగి ఉండదో అప్పుడే మన మనస్సాక్షి మారిపోతుంది. మన మనస్సాక్షిలో క్రీస్తు ఉండడు, సాతానుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడు యథార్థాన్ని మనం కోల్పోయామో, ఉదాహరణ యథార్థం అని చెప్తారు. ఈరోజు ఏం కూర అన్న అనుకోండి, శ్రావణి ఏం కూర, పులుసు. ఆ డాడీ పులుసు తెచ్చాడు, ఇంట్లో పులుసు కూర ఉండేది, ఉన్నది 4 ముక్కలు, 4 ముక్కలు. అడిగితే మరి ఇవ్వబడుతుందని చెప్పి ఏం కూర అంటే పులుసు, ఉల్లిపాయ పులుసు అన్నది అనుకోండి. అది యథార్థమేనా? యథార్థమా? అబద్ధం. మనుషులు ఎందుకు అలా చాలా మంది యథార్థంగా మాట్లాడరు? ఎందుకు? నోరే కదని దొక్కున అబద్ధం ఆడేస్తుంది. ఏంటది? నోరు కొంతమంది మనసు నుంచి వచ్చిందే కాదండి అంటాం. మనసులోంచి వచ్చింది కాకపోతే నువ్వు మాట్లాడే ప్రతి మాట నోట్లోంచి వస్తుంది. హల్లెలూయా. నోట్లోంచి చిన్న అబద్ధము కూడా చిన్న పొరపాటే కదా, చిన్నదే కదా, గొంకేరు కదా, చిన్నదే కదా, ఏదో సమర్థించేసాను అనుకోవచ్చు. ఆ చిన్నది కాస్త లోనికి, మనస్సులోనికి వెళ్తారు. ఇప్పుడు ఈ మనస్సు కూడా పతనం అయిపోతుంది. ఎప్పుడైతే నీ మనస్సులో యథార్థత పోగొట్టుకున్నావో అప్పుడే నీలో ఉన్న క్రీస్తు నీలో నుంచి వెళ్ళిపోతాడు. క్రీస్తు నీలోంచి వెళ్ళిపోయాడు అంటే ఎవరు వస్తారో తెలుసా? సాతానుడు వస్తాడు. ఇప్పుడు మన మనసు యథార్థమైన మనసుగా ఉండాలనుకున్న మనం ఇప్పుడు అపవిత్రమైన మనసుతో, అబద్ధాల మనసుతో, ఏమండి అపనమ్మకమైన మనసుతో ఇప్పుడు మన మనసే మారిపోతుంది. మనసే మారినప్పుడు బుద్ధులు మారిపోతాయి. మనసే మారాక నోటి మాటలు మారిపోతాయి. మనసే మారాక నడవడికలు మారిపోతాయి. ఇక మనసే మారిందంటే మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం అవుతుంది. ఎందుకు తెలుసా? మన మనసులో ఎవరున్నప్పుడు క్రీస్తు లేడు, సాతానుడు వచ్చాడు. వాడు ఎలా నడిపిస్తాడో వాడికే తెలియదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకే తెలియకుండా పోతుంది. అందుకే దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న నాయనలారా, దేవుడు మీ మనసులో ఉండాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? యథార్థమైన మనసుతో ప్రవర్తించండి. దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు కరుణిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడని దేవుడు హెచ్చరిక ద్వారా, భక్తుల ద్వారా ప్రజలకి, రాజుకి దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా దేవుడి బిడ్డలమే కనుక ఈ 3 విషయాలు గమనించండి. 1, యెహోవాయందు భయభక్తులు కలిగి, 2, నమ్మకముతోను, 3, యథార్థమైన మనస్సుతోను మీరు ప్రవర్తించండి, బ్రతకండి, నడవండి, ఉండండి. దేవుని రాకడ వరకు అలాగే ఉండండి. దేవుడు వస్తే ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. భక్తులు లేని వాళ్ళు వెళ్తారు. మనం మాత్రం ఇక్కడ ఉంటాం. మన ఇంటికి ఇక్కడ ఉండడమే కాదు, దేవుడు వస్తే ఎత్తబడడానికి మాత్రమే క్రీస్తుని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏమొద్దు? అల్పకాల పాప భోగాలు మనకు వద్దు. ఆమేన్. అని చెప్పండి. చెప్పబుద్ధి అవుతుంది కదా. అల్పకాల పాప భోగములు మనకు వద్దు. ఆమేన్. ఈ అల్పకాల పాప భోగాలు మీకు అవసరమా? చెప్పండి. ఏది అల్పకాలం? ఇప్పుడు తలపొడి వచ్చింది, వచ్చే వరకు తలపొడి ఉంటుందా? 2 రోజులు ఉంటుంది, 4 రోజులపై మళ్ళీ ఒళ్ళు నడు నొప్పి రావచ్చు. ఉంటుందా? ఉండదు. వస్తుంది, పోతుంది. డబ్బులు ఉంటాయి ఈరోజు,
రేపు దినాన్ని డబ్బులు లేకపోవచ్చు. ఈరోజు ఈ పుట్టినరోజు మంచి బట్టలు కట్టుకున్నాం, నెక్స్ట్ పుట్టినరోజు బట్టలే లేకపోవచ్చు. కేక్ కొనడానికి కూడా డబ్బులు కూడా లేకపోవచ్చు. అంటే ఒకలా ఉంటుందా? ఇది స్థిరం కాదు. అందుకే ఉన్నా లేకపోయినా అది పాప భోగమే. హల్లెలూయా. వాటి జోలికి మనం వెళ్ళకండి. ఎవరో అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఇది జరిగింది, అది జరిగిందంటే పాప భోగాలే బైబిల్ బోధిస్తుంది. సూర్యుడి కింద ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమే. ఏది దేని కొరకు నువ్వు భక్తి చేయాలో తెలుసా? దేవుడు నిన్ను పిలిస్తే, దేవుని రాకడ వస్తే ముందు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలి. దానికోసం నమ్ముకో. దేవుడి రాజ్యం కోసం నమ్ముకో. కానీ ఏదో కలిసి వస్తుంది, ఐశ్వర్యాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, దీవించబడిపోతాం, ఆరోగ్యాలు వచ్చేస్తాయి, ఆయుష్లు వచ్చేస్తాయి, పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండిపోతారు. అందుకోసం నువ్వు నమ్మకో. ఒకటే నీ గోల్ ఏంటంటే, నా యేసే ఇప్పుడు వచ్చినా, నా యేసే నన్ను ఇప్పుడు తీసుకెళ్ళినా, ఆయన రాజ్యం నేను వెళ్ళిపోవాలి. అది కనసు. యేసే కూడా చెప్పింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును ఏంటంటే మొదట ఏంటి? సుఖాలను వెతకండి, మేలను వెతకండి, దీవులను వెతకండి, ఆశీర్వాదాలు వెతకండి. దేవుడు ఎక్కడ చెప్పలా. ఆయన తర్వాత ఆలోచన పక్కన. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని. ఈరోజు అది వద్దు, ఇది వద్దు, అల్పకాల పాప భోగాలే కావాలి, సకల సౌఖ్యాలే కావాలి, సకల భోగాలే కావాలి, అనుకున్న కోరికలే కావాలి, అనుకున్న ఉద్దేశాలే అయిపోవాలి. ఇవి పొందాలి అనుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవుని ఆశీర్వాదానికి కాదు, దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు. ఇంతకీ దేవుడు నమ్మింది ప్రార్థన చేసే దేవుని రాజ్యానికి దూరం అవడానికి మాత్రం వద్దండి. దయచేసి దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండండి. అప్పుడు అన్నాడు, నీతి కొరకు ఆకలి గప్పులు గెలవారు. దేవుని స్తోత్రం. నిజమైన భక్తి చేస్తే నీకు ఒక్కోసారి తినడానికి అన్నం ఉండకపోవచ్చు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకపోవచ్చు. అంటే ఎన్ని ఇబ్బందులు తెలుసా, ఎన్ని కష్టాలు తెలుసా, ఎంత శ్రమో తెలుసా? చెప్పండి. శ్రమ కదా, శ్రమ కష్టమే. నువ్వు ఆ కష్టాలు ఎలబోయకుండా, బాధలు ఎలబోయకుండా, శ్రమలు ఎలబోయకుండా నువ్వు ధన్యులు ఎలా అవుతావు? నువ్వు కష్టాన్ని వెళ్ళబోయి దేవుని కోసం, బాధల్ని వెళ్ళబోయి దేవుని కోసం, కష్టాలు పోతే బాధలు పోవాలని అన్నట్టుగా పిచ్చి భక్తి చేయకండి. అది పిచ్చి భక్తి. కష్టాలు తొలగిపోతాయండి, బాధలు తొలగిపోతాయండి, ఇబ్బందులు తొలగిపోతాయండి, ఆరోగ్యాలు వచ్చేస్తాయండి, సైతం గోల పోతుందండి. సైతం గోల ఎక్కడికి పోదు. సైతం ఎప్పుడు భక్తి ఎక్కడ ఉంటుందో సైతం ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు. ఆడెక్కడికి పోవడం నువ్వు బొమ్మంత మాత్రాన. నిజమైన భక్తి ఏంటంటే కష్టాలను అనుభవించు, బాధలను అనుభవించు. ఒక్కోసారి నీకు తినడానికి ముద్ద లేకపోయినా సంతోషంగా ఉండు, తాగడానికి ఒక్కోసారి నీళ్లు లేకపోయినా సంతోషంగా భక్తి చేయి. నీటి కొరకు ఆకలి గప్పులు. గప్పు అంటే దాహం గలవారు ధన్యులు. ధన్యులు అంటే మాట్లాడుకుంటున్నావా? ఈ కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడు, బాధలు వస్తే అనుభవించు, ఇబ్బందులు వస్తే అనుభవించు, శోధనలు వస్తే భరించు, అంత సాఫీగా సుఖాలతో పోవాలి.